ఇలా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గతించిన దినమంతా కూడా ప్రభు ఎంతగానో కాపాడి మరి తిరిగి నూతన దినాన్ని మనకి అనుగ్రహించారు. కాబట్టి 2024 సంవత్సరం 4వ నెల మరి 22వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తన గ్రంథము 147వ కీర్తన 13వ శరణం. దేవాది దేవుడు మహోన్నతుడి వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. మన బలపరిచే దేవుడు, అంతేకాకుండా మన పిల్లలను కూడా ఆశీర్వించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏ సందర్భంలో సరే, మరి ఏ స్థితిలో ఉన్నప్పటికీ సరే, మన పిల్లలను గొప్ప స్థితిలోకి నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవాది దేవునిలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా తండ్రి, యేసునికి వందనాలు తండ్రి. నీ పిల్లలను ఆశ్రయించి గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభు. దేవాదిగో నేను ప్రభు, యవన బిడ్డలు ఈ రోజున ఎంతోమంది ప్రభా ఇగో తండ్రి లోకంలో పడిపోతున్నప్పటికీ దేవా తండ్రి నేను యేసునికి వందనాలు. నీ బిడ్డలను లేవనెత్తి దేవని ఆశ్రయించేవాడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈయన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి యవన బిడ్డను కూడా దీవించండి. వారు చేసిన ఉద్యోగాలు మీరు ఆస్వాదించండి, దీవించనని. దేవా బిడ్డలు చదువుకున్నారు, మంచి జ్ఞానం నడిపించి దేవా తన ఉన్నతమైన స్థితిలో బిడ్డలు నడిపించాను ప్రభా. మరి నన్ను తన యేసు బిడ్డలు ప్రభా మరి స్కూల్కి వెళ్తూ ఉన్నారు, రాకపోకల మీద తోడుగానండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి దేవా. మరి నేను మా భారతదేశం మీరు ఆశ్రయించండి, చక్కటి పరిపాలనకి మాకు అనుగ్రహించండి దేవా. జైలున్న బిడ్డలు విడుదల చేయండి, హాస్పిటల్ రోగం స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు తండ్రి. పాడిని పంటను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి ప్రభా. ఈరోజు వివాహము జరిగించుకున్న బిడ్డలకు నేను ప్రభు నీ ఆశీర్వాదాలు దయచేయండి. అదేవిధంగా బర్త్డే కార్యక్రమాలు జరిగించుకున్న బిడ్డలకు ప్రభు నీ దీవెనలు దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. మరి గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. ఎంతోమంది చదువుకునే బిడ్డలు ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు, మీరే వారికి నైనా ప్రభా మరి ఏ సందర్భాలు లేకపోతే ఏ ఉద్యోగం మీద అలా ఆశ పెట్టున్నారో ఉద్యోగాలు దయచేయండి తండ్రి దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీరే తోడుగా నడిపించండి, అన్ని విధాలకు కూడా ప్రభు మీరు సహాయం చేయండి ప్రభు. ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో నింపండి ప్రభా. ఇగో తండ్రి మరి నాయన ఆ ఎండలోకి పనికి వెళ్తూ ఉన్నారు దేవా తండ్రి, కాపుదలు ఉంచండి ప్రభా, నీ కృపలో ఉంచండి దేవా తండ్రి. కోర్టు వాళ్ళు కొట్టివేసి ప్రభా అన్ని విధాలకు కూడా ప్రభు బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు మీరు జరిగించినాము మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.